షూట్లో నార్మల్గా ఈ ఏడ్ సీన్స్ చేస్తుంటాం కదా, రియల్గా ఏడుస్తావా గ్లిజరిన్ పెట్టుకొని అంటే ఏడుస్తుంటావా? సమ్ టైమ్స్ రియల్గా ఏడ్ చేస్తా, సమ్ టైమ్స్ గ్లిజరిన్ ఆ పెట్టుకుంటా. టైంలో ఏం గుర్తు తెచ్చుకుంటావమ్మా? ఏం గుర్తు తెచ్చుకోను. లైక్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను జస్ట్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. నా రాముడు ఏడున్నాడు పార్ట్ 2 పార్ట్ 3 నేను చేసా అందులో ఒక పార్ట్, లాస్ట్ పార్ట్ నాది అందులో. అది లిరిక్స్ ఎంత బాగుంటాయంటే ఒక అన్యోన్యమైన భార్య భర్తల గురించి చాలా బాగుంటుంది లిరిక్స్. ప్లస్ మేము ఏదైతే చుట్టుపక్కల ప్రాంతం ఉందో మేము చేసే షూట్ అదంతా ఒక ఇల్లు చుట్టూ పొలాలు, అందులో ఇద్దరే భార్య భర్తలు ముసలి వాళ్ళు ఏడ్ చేసిండ్రు సాంగ్. ఎందుకంటే ఆ సాంగ్ లిరిక్స్ అంతా బాగుంటుంది. వాళ్ళ మేబీ 20-25-30 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉంటుందో జర్నీ, అదంతా గుర్తొచ్చినట్టుంది. చాలా ముసలి వాళ్ళు ఇద్దరు ఏడ్చిండ్రు. అంటే అక్కడ సిచ్యువేషన్ని మనం ఓన్ చేసుకోవాలంతే. ఎదురుగుంది నిజంగా నా భర్త, మాకు ఇన్ని రోజుల మ్యారేజ్ రిలేషన్ నడిచింది, ఇప్పుడు మేము కోల్పోబోతున్నాం, అట్లా సిచ్యువేషన్ ఆ స్టోరీని ఓన్ చేసేసుకుంటే అది ఆటోమేటిక్గా వచ్చిద్దని నేను చెప్తాను. మన పర్సనల్ థింగ్స్ ఎవరికైనా ఉంటాయి, బాధ వచ్చేటి, ఏడుపు వచ్చేటి, బట్ అన్నిటిని తలుచుకుంటే అక్కడ ఏడుపు ఒక్కటే రాకుండా మనకి షూట్ మోడ్ కూడా డిస్టర్బ్ అవుతాయి. అన్నీ అవసరం లేదు, జస్ట్ స్టోరీని ఓన్ చేసుకోవాలంతే. అట్లని నాకు బాధలు ఉన్నాయి అంటలేను, నా పేరెంట్స్ చాలా హ్యాపీగా చూసుకుంటారు నన్ను. చెప్తున్నా. ఫోక్ ఇండస్ట్రీలో ఫస్ట్ మీకు ఛాన్స్ ఇచ్చింది ఎవరు? వల్లి సార్. వల్లి సార్. సాంగ్ ఏంటది ఫస్ట్ సాంగ్? తేరీ మేరీ కథ. ఇదే ఫస్ట్ సాంగ్. ప్రొడ్యూసర్ వల్లి గారే దానికి. ఓకే, సూపర్. సో హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ ఒక్క సాంగ్తో ఇంకా హైలైట్ అయిపోయి ఆ తర్వాత ఓపిలగా వెంకటేశ. ఓకే. గాజుల తెమ్మడి సాంగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగా పాడతావు, విన్నా. అది కూడా పాడమంటా. నా కోసం ఒకసారి ఫైనల్గా పాడు. నా కోసం కదా, మా ఆడియన్స్ మీ వాయిస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు అనమాట. అరే పూజ పూజ పూజ. ఇప్పుడు ఏది డీలో మన శేఖర్ మాస్టర్ జాను 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 ఎలా అంటారో, సో అలానే ఆడియన్స్ కూడా పూజ 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 అంటున్నారు. సో గాజులు తెమ్మంటే అదొక్కటి ఫైనల్ ఇంకంతే. అవునా, థ్యాంక్ యూ. బిడ్డకి విడుదల. సరే. ముద్దులు ఇమ్మంటే నీ పెనిమిటి, కౌగిలి ఇమ్మంటే నీ పెనిమిటి, ప్రాయం నీదంటే నీ పెనిమిటి, పరువం నీదంటే నీ పెనిమిటి, నా సర్వం నీకు నేను ఇవ్వాలని కలనెన్నో గన్నాను రార పెనిమిటి. గాజులు దెమ్మంటే నీ పెనిమిటి, సీరెలు దెమ్మంటే నీ పెనిమిటి, కమ్మలు దెమ్మంటే నీ పెనిమిటి, కాసులు దెమ్మంటే నీ పెనిమిటి, కోరిందే తీసుకొస్తే అడిగిందే ఇస్తానని సింగారించుకొని సిద్ధమై ఉంటిని. సూపర్. నేనే ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ. అంత బాగా చాలా క్యూట్గా ఉంది, చూస్తుంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు సాంగ్ పాడినప్పుడు మూడ్ని ఎంజాయ్ చేయడం ఇష్టం, అందుకే నిజంగా చాలా బాగుంది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఎందుకు మీకు ఇంత ఫేమస్ వచ్చిందో. ఆ సాంగ్ విని క్లారిటీగా అర్థం చేసుకొని లీనమైపోయి చేస్తున్నావు కాబట్టి. అవునవును, నిజంగానే. ఇప్పుడు టాప్లో ఎవరున్నారు ఫోక్ దాంట్లో? ఎవరికైనా ఎట్లుంటుంది, నేనే టాప్లో ఉన్నాను సేమ్ ఫీలింగ్. సో అలానే ఉండాలి కూడా కదా, అదే ఉండాలి, ఆ ఫీలింగ్ అలానే ఉండాలి. మనం ఇంకా వెళ్తూ ఉంటాం. అవును.